అన్ని రంగాల్లో శరవేగంగా వృద్ధిని సాధిస్తోంది. ఇక ఇప్పుడు పారిశ్రామిక రంగంపై మరింత ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే పారిశ్రామికంగా మరింత పురోగమించేందుకు కేంద్రం ఇటీవల లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చింది. ప్రగతి భారతావనికి కేంద్ర ప్రభుత్వం సొంత వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇటీవలి కాలంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. మన దేశం ఈ ఏడాది అత్యధిక వృద్ధి రేటును సాధించింది. భారత్ పారిశ్రామికంగా మరింత పురోగమించేందుకు ఇటీవల లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చింది. కానీ ఆర్థికాభివృద్ధికి కీలకమైన యువ జనాధిపత్యతను మాత్రం పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతుంది. దీని కారణంగా ఎక్కువ మంది యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. నిరుద్యోగాన్ని నివారించాలంటే భారత్ కేవలం వస్తుసేవల వినియోగంపైనే ఆధారపడకూడదు. సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని ఎగుమతులను పెంచుకుంటేనే దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు విరివిగా అందిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడం తగ్గించేశాయి. ఎంత పెట్టుబడి అయినా పెట్టగల సామర్థ్యం ఉన్నప్పటికీ బడా కంపెనీలు పెట్టుబడులకు మొగ్గు చూపడం లేదు. అంతేకాదు, ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తేనే కొత్త పరిశ్రమలు స్థాపిస్తామని, ఉన్న వాటిని విస్తరిస్తామని చెప్తున్నాయి. లేదంటే విదేశీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెడితే వాటికి ఇక్కడ ఏజెంట్లుగా పనిచేయడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మరికొన్ని కంపెనీలైతే అరువు తెచ్చుకున్న పాత సాంకేతికతలతో లైసెన్స్ల మీద ఉత్పత్తి సాగిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే విదేశాల్లో విజయవంతమైన వ్యాపార నమూనాలను మన దేశంలో అనుసరిస్తున్నాయి. కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి సృజనాత్మక సాంకేతికతలు రాజ్యమేలుతున్న నేపథ్యంలో అరువు పరిజ్ఞానాలతో పని కాదని దేశంలోని పలు కంపెనీలు గ్రహించడం లేదు. ఇలాంటి ఆర్థిక నమూనాలు దీర్ఘకాలిక ప్రగతికి ఏమాత్రం పనికిరావు. అందుకే ప్రభుత్వ ప్రోత్సాహక పథకం కింద ఇలాంటి కంపెనీల్లో అప్రెంటిస్లుగా చేరిన వారు సైతం వీటి వల్ల తమకు భవిష్యత్తు ఉండదని గ్రహించి గడువు కన్నా ముందే వైదొలుగుతున్నారు. పారిశ్రామికంగా మరింత పురోగతి సాధించేందుకు మన దేశంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. దేశీయ కంపెనీలు పెట్టుబడి వ్యయాన్ని పెంచి సృజనాత్మకతకు పదును పెట్టాలి. కొత్త సాంకేతికతలను సృష్టించి వాటిపై మేధా హక్కులను సాధించడంతో పాటు అత్యాధునిక ఉత్పత్తులు, సేవలతో ముందుకు సాగాలి. అప్పుడే భారతదేశ దీర్ఘకాలిక ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ వాస్తవాన్ని మన దేశంలోని కార్పొరేట్లు గ్రహించకపోవడం విచారకరం. జాతీయ గణాంక సంస్థ నిర్వహించిన సర్వేలో 40.3% కంపెనీలే 2024 నుంచి 25లో కీలక ఉత్పాదక ఆస్తుల సృష్టికి పెట్టుబడులు పెంచుతామని చెప్పాయి. అయితే 2025 నుంచి 26కి వచ్చేసరికి ఈ పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తామని చెప్పడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే పారిశ్రామిక రంగంలోని కొన్ని కంపెనీలు అలా చెప్పకపోవడం కారు చీకట్లో ఆశాకిరణంగా భావించవచ్చు. జాతీయ గణాంక సంస్థ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 28.4% ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి, అదనపు విలువలు జోడించడానికి పెట్టుబడులు పెడతామన్నాయి. పరిశోధన, అభివృద్ధి ద్వారా మేధా హక్కులు సాధించడానికి మదుపు చేస్తామన్న కంపెనీలు కేవలం 5.8%. ఇక 43% కంపెనీలైతే కొత్త పెట్టుబడులు పెట్టే ఉద్దేశమే లేదని తేల్చేశాయి. ఇలాంటప్పుడు భారతదేశ జీడీపీలో పరిశోధన, అభివృద్ధి వాటా కేవలం 0.8%గానే ఉందంటే ఆశ్చర్యమేముంది? గడిచిన 3 దశాబ్దాల నుంచి ఇదే తీరు కనిపిస్తోంది. 1994 నుంచి 95లో మన దేశ జీడీపీలో 19%గా ఉన్న పారిశ్రామిక రంగం వాటా ప్రస్తుతం 12%కి పడిపోయింది. అయితే ప్రైవేటు కంపెనీల లాభాలు పెరగడం అనేది కార్మికుల ఉత్పాదక శక్తి పెరగడం మీద ఆధారపడి ఉంటుంది. ఉత్పాదకత పెరగడానికి 2 మార్గాలున్నాయి. అందులో ఒకటి ఆధునిక యంత్రాలను, సాంకేతికతలను సమకూర్చుకొని వాటికి అనుగుణంగా కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరిచి తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం. కాగా రెండోది కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించుకుని అధిక ఉత్పత్తిని సాధించడం. కొత్త సాంకేతికతల ద్వారా కార్మికుల ఉత్పాదకతను, తద్వారా లాభాలను పెంచుకోవచ్చు. అయితే ఇందుకోసం R&D పై కాస్త ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పని చేయడానికి చాలా భారతీయ కంపెనీలు ససేమిరా ఇష్టపడడం లేదు సరికదా, కార్మికుల నుంచి ఎక్కువగా పిండుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచాలని పట్టుబట్టాయి. వీటిలో తక్కువ స్థాయి సాఫ్ట్వేర్ ఎగుమతులు చేసే కంపెనీలే ఎక్కువ. దురదృష్టవశాత్తు వీటి ఒత్తిడి ఫలించింది. ఇది కార్మికుల సంక్షేమానికి చేటు చేస్తుంది. సాధారణంగా కార్మికులకు ప్రతిరోజు నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండే తమ కంపెనీలకు వెళ్లి రావడానికి 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ లెక్కన రోజుకు 12 గంటల పని రోజులు 14 నుంచి 16 గంటలు ఉద్యోగానికి సరిపోతాయి. ఇక వారికి విరామం ఎక్కడుంటుంది?
మితిమీరిన పని ఆరోగ్యానికి హానికరం చెప్పడంలో సందేహం లేదు. నిజానికి చాలా పరిశ్రమల్లో ఇప్పటికే 8 గంటలకు మించి పనిచేస్తున్నా కార్మిక శాఖ పట్టించుకోవడం లేదు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో ఉద్యోగులు ఆఫీస్తో పాటు ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువ పని గంటలలో డిమాండ్ చేస్తున్న కంపెనీలో అత్యధికం ఆధునిక సేవలు అందించేవి కాదు. తక్కువ కార్మిక వ్యయంతో నెట్టుకొస్తున్న ఇలాంటి సంస్థలకు రేపు ఏఐ, రోబోటిక్స్ కాలం చెల్లనుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవి ఎక్కువ పని గంటల కోసం డిమాండ్ చేస్తున్నాయి. పారిశ్రామికంగా మరింత పురోగతి సాధించేందుకు మన దేశం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. కొత్త సాంకేతికతలను సృష్టించి వాటిపై మేధా హక్కులను సాధించడంతో పాటు అత్యాధునిక ఉత్పత్తులు, సేవలతో ముందుకు సాగాలి. అప్పుడే భారతదేశ దీర్ఘకాలిక ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.